గ్రామం నందు దక్షిణ ఇండియా సంఘం రాయలసీమ అధ్యక్ష మండలం ఈ యొక్క సిఎస్ఐ చర్చి ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని ఇలా నిర్వహించినటువంటి 6 వారాల విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు కొత్తపల్లి కృష్ణా జోగేంద్ర గౌడ్ గారు, కుడమల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు 3,600 ఆ యొక్క మొదటి బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని టోపీ అబ్రహాం గారు మరియు మునిపాల రాజకీయ గారి చేతుల మీద ఆ యొక్క 40,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు గట్టిగా చెప్పలు ఓకేనా? కొంచెం ఉన్నారా మీరు ఫోటో తీసి చూడు. రమ్మను దానికి తెలగా పందెం ఇవ్వాలని ఆరైతే పందెం ఎక్కిస్తాడు. రెండవ బహుమతి చంద్రశేఖర్ రెడ్డి గారు, పాతపాడు బీపీఎన్ఎల్ బనాన్పల్లి మండలం నంద్యాల జిల్లా 2,591 రూపాయలు సాధించిన ఆ యొక్క 30,000 రూపాయల మొత్తాన్ని కంది ప్రసాద్ గారు మరియు కంది ఏసరత్నం మొత్తాన్ని కవర్ చేయాలి. అన్నా నిలబడండి అన్న, మీ వాళ్ళు కమిటీ వాళ్ళు సంఘం పెద్దలు ప్రేక్షకులు అందరూ అన్నా నిలబడు. మొత్తాన్ని కవర్ చేస్తాం. ఓకేనా? మూడవ బహుమతి సాధించిన వారు మేకల బానుచ చిరంజీవులు బేలంచెర్ల జయచంద్రారెడ్డి గారు, రాయల్ చెరువు యాడికి మండలం అనంతపురం జిల్లా 2,536 ఆ యొక్క మూడవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని టోపీ చౌవల్ గారి కుమారుడు టోపీ కమలాకరణ గారి చేతులు అందజేస్తున్నారు. సార్ గట్టిగా చెప్పండి. అలాగే 4వ బహుమతి సాధించిన వారు బిఎల్కే బోల్స్ శశాంక్ చిరంజీవులు వెంకటగిరి గ్రామం 20,000 రూపాయల మొత్తాన్ని కొమ్ము కర్ణయ్య గారు మాణిక్యమన్న గారి చేతుల మీదుగా 4వ 20,000 రూపాయల మొత్తాన్ని బిఎల్కే బోల్స్ వారికి ఆ యొక్క కొమ్ము కర్ణయ్య గారు మాణిక్యమన్న గారి చేతుల మీద ఒకసారి గట్టిగా చెప్పలు గవర్నమెంట్ సభలో ఆ యొక్క 5వ బహుమతి బిఎస్ఎస్ రెడ్డి గారు, గౌరవ సర్పంచ్ ఎస్కొత్తూరు పాండ్య మండలం 10,000 టోపీ ఏనక్ గారి కుమారుడు ఎస్ రత్నం అన్న పవన్ కుమార్ రెడ్డి గారు రంగూరుపల్లి పవన్ కుమార్ రెడ్డి అన్న గారు ఆ యొక్క 6వ బహుమతి టోపీ ఏనక్ గారి కుమారుడు ఎస్ రత్నం అన్న గారి చేతులు ఈసారి గట్టిగా చెప్పలేడా. 7వ బహుమతి నాగపుల్ల యాదవ్ గారు, రామతీర్థం కంబైన్స్ బత్తుల కిట్టు యాదవ్ గారు, దొర్రింపాడు వారు ఆ యొక్క 7వ బహుమతి టోపీ మోహన్ బాబు గారి కుమారుడు టోపీ రాజేష్ సాధించిన వారు వాల్మీకి ముద్దుబిడ్డ ఎర్ర లింగన్న గారి చాబోలు వారు 6,000 రూపాయలు కాళ్ళ దేవదాస్ గారి కుమారుడు కాళ్ళ ఏసప్పన్న గారు మీరేనా. 8వ బహుమతి వాల్మీకి ముద్దుబిడ్డ ఎర్ర లింగన్న గారి జగదీష్ నాయుడు గారు చాబోని వారికి ఆ యొక్క 6,000 రూపాయల మొత్తాన్ని కాళ్ళ దేవదాస్ గారి కుమారుడు కాళ్ళ ఏసప్ప గారు అందజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పలు గణమైన చెప్పలు కొట్టాలా. అలాగే 9వ బహుమతి గూని ఆల్ఫ్రెడ్ గారి కుమారుడు గూని రంగయ్యన్న సాధించిన బోరెడ్డి నారాయణ రెడ్డి పెద్దకొట్టాల కమాండ్ DCSR బోల్స్
ఒకసారి గట్టిగా చెప్పట్లు. 9వ బహుమతి గూని ఆల్ఫ్రెడ్ గారి కుమారుడు గూని రంగయ్య గారి చేతుల మీద ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టనాయా. ఆ యొక్క 10వ బహుమతి మాయలూరి చేవర్ధన. ఎన్నో బహుమతి అది? 10వ బహుమతి కదా. 10వ బహుమతి. ఆ యొక్క 10వ బహుమతి 3000 రూపాయలు మాయలూరి చేవర్ధన గారి చేతుల మీదుగా 10వ బహుమతి కట్టల అరవింది ఆపదిన్న వారికి అందజేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. కమైన్స్ ఎండి సమీర గారు కొట్టాలపల్లి బుక్కరాయ సంవత్సరం మీరే కదా. ఓకే, ఇప్పుడు 5వ బహుమతి వచ్చిందా? అయ్యపుల్ల యాదవ్ గారు రామకీర్తన కమైన్ బత్తుల కిట్టు యాదవ్ గారు తొరింపాడు వారు. 7వ బహుమతి 8000 రూపాయలు టోపీ మోహన్ బాబు గారి కుమారుడు టోపీ రాజేష్ అన్న. వచ్చాడా రాజేష్ అన్న? నాగపుల్ల యాదవ్ గారు బత్తుల కిట్టు యాదవ్ గారు. ఆ యొక్క 7వ బహుమతి 8000 రూపాయలు టోపీ మోహన్ బాబు గారి కుమారుడు టోపీ రాజేష్ అన్న గారి చేతులు ఒకసారి గట్టిగా చప్పట్లు. డీలర్ మాజీ డీలర్ మునిరంగయ్య అన్న. ఆ యొక్క 3000 రూపాయలు సురేష్ రమేష్ అండ్ బ్రదర్స్ కొండ చుట్టూ బిఎల్ కేబుల్స్ గారు. రూపాయలు డీలర్ మునిరంగయ్య గారు మాజీ డీలర్. మాజీ డీలర్ మునిరంగయ్య గారి చేతుల మీదుగా ఆ యొక్క 3000 రూపాయలు అందజేస్తాం. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అలాగే కీర్తి శేషులు టోపీ రోషన్న గారు మునిమనవడు టోపీ శనిబాబు గారు శనిబాబు అన్న వారి చేతుల మీద ఉప్పరి లక్ష్మీదేవి వాళ్ళకి నువ్వే తీసుకోమన్నారు. తీసుకో చెల్లు పక్కని రావాలా దా పిల్లలకి. ఆ యొక్క 12వ బహుమతి టోపీ శనిబాబు గారు టోపీ రోషన్న గారు కీర్తి శేషులు మునిమనవుడు అయినటువంటి టోపీ శనిబాబు గారు 2000 రూపాయలు అందజేస్తాం. ఒకసారి గట్టిగా చెప్పలేటారా. అలాగే 13వ బహుమతి ఎం చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల. ఆ యొక్క పెద్ద టోపీ వారి ఆడపడుచుల వారి చేతుల మీదుగా 2000 రూపాయలు ఫోటో దిగన్నా. అడిగిన తక్షణమే కాదనకుండా ఆ యొక్క 2000 రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి పెద్ద టోపీ వారి ఆడపడుచులు ఆ యొక్క 2000 రూపాయల మొత్తాన్ని వేసాం. సార్ గట్టిగా చెప్పలు పెట్టాలా. అలాగే ఇచ్చినటువంటి దాతలకు కూడా సభామూలకంగా ధన్యవాదాలు. ఆ యొక్క 5వ బహుమతి ఈ యొక్క దక్షిణ ఇండియా సంఘం రాయలసీమ అధ్యక్ష మండలం నందు ఈ యొక్క సిఎస్ఐ గత సంవత్సరం 2,30,00,000 రూపాయల విలువ నిర్వహించి ప్రథమ వార్షికోత్సవం సిఎస్ఐ చర్చి ప్రథమ వార్షికోత్సవం శుభ సందర్భాన ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఎలాగైనా ముందుకు రావాలని ఈ యొక్క దాతల సంపూర్ణ సహకారాలతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ముందుకు రావాలన్నా మీకు మీకు కూడా ఒక్కరు కూడా ముందుకు రావాలా. రైతు సంబరాలు మనం కూడా రైతు కుటుంబంలో నిర్మించాం కాబట్టి రైతు సంబరాలు ఆనవాయితీగా నిర్వహించాలా. ఈ యొక్క కార్యక్రమం ఇంతవరకు కూడా వాదోపవాదాలకు తావలేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఆ యొక్క సిఎస్ఐ సంఘం వారు అలాగే కొండజుట్టు గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి దాతలు అలాగే సదూర ప్రాంతాల నుంచి చేసినటువంటి ఎదుగత యజమానులు అయితేనేమి ఈ యొక్క గ్రామ ప్రజల సంపూర్ణ సహకారాలతో అలాగే దాతల సంపూర్ణ సహకారాలతో అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారం లైవ్ ఛానల్ గిరి ఒంగోలు గిత్తల వారికి అలాగే కార్యక్రమానికి సహకరించినటువంటి సంఘం పెద్దలకి కొండజుట్టు గ్రామ ప్రజలకి ప్రత్యేకంగా పేరు పేరున సెలవు ధన్యవాదాలు.